అనుకోకుండా ఒకటేసారి అందరినీ జనాలను ఒకటేసారి వదిలిపెట్టేసరికి తోపులాట జరిగింది. రష్ పెరిగి ఇరుకుటంగా ఇబ్బందులు అయింది. కొంచెం పెద్దవాళ్ళకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది ప్రాబ్లం అయింది. అక్కడ సరైన పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా లేదు. 3-4 మెంబర్సే ఉన్నారు. తర్వాత కొంచెం తొక్కిసలాట అయినప్పుడు 20 మెంబర్స్ దాకా వచ్చిండ్రు. కరెక్టు ఒకటేసారి వదలడము మిస్టేక్ జరుగుతుంది. కొంచెం నిదానంగా ఒక్కొక్కరిని వదిలితే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి బాగుంటుండే. 4 లైన్లో ఉన్న వాళ్ళని ఒకరిసారి తోస్తే ఇరుకుటంలో 4 మెంబర్స్ పడితే 40 మంది వచ్చేస్తున్నారు దాంట్లోకి. అప్పుడు పెద్దవారికి చిన్నపిల్లలకు ఇబ్బంది. మాలాంటి వాళ్ళకు కొంచెం తట్టుకోగలుగుతాము, పర్వాలేదు. చాలా ఇబ్బంది ఉంది సార్. ఫస్ట్ టైం ఇంత ఇబ్బంది చూడడము. వైకుంఠ ఏకాదశికి ప్రతి సంవత్సరం వస్తాము. ఇబ్బంది పడడం మాత్రం ఫస్ట్ టైం. అక్కడనే టికెట్లు ఇచ్చింది. ఇంటే మాకు తోపులాటే ఉండేది. మంగాపురం కల్లా ఇచ్చింటే టికెట్లు అక్కడ రాయచోటు నుంచి వస్తారు చూడు, ఫస్ట్లో ఆడ గుడి ఉండలే, అక్కడ నుంచి అట్లా నడిచేదానికి అక్కడ మంగాపురము అక్కడికి మేమందరం మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరం తోసుకొని పోలీసు వాళ్ళు కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ప్లానింగ్ లేదంట. ప్లానింగ్ లేదు. ఎంతమంది అన్నా కానీ ప్లానింగ్ ఆడుంది. ఎంత ఇబ్బంది పడతానాము. షెల్టర్లు అన్ని ఖాళీగా ఉన్నప్పుడు అంతా బయట కూర్చోబెట్టి ఒకటేసారి తీసేదలకి అందరు చచ్చిపోయారు. కీలో వదిలినింటేనా ఒకేసారి జనాలు అందరిని వదలకుండా ఉండిండు. వీళ్ళు ఏం చేశారు, ఒకేసారి వదిలేశారు కాబట్టి జనాలకు ఇబ్బంది అవుతుంది. కీలో నిలబెడతా వదలలేదు. వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో వదులుతూ వచ్చారు. ఇప్పుడు 11 ఉన్నాయండి. ఫస్ట్ 1 నుంచి వదలాలి కదా, కంపార్ట్ పెట్టు. మధ్యలో 4 వదిలేరు, 5 వదిలేరు. ఒకటి ఎప్పుడు వదలదు, అంతా వచ్చి పడిపోయినారు ఒకేసారి. అప్పుడు తోపులాట్లో ఇబ్బంది జరిగింది. ఎందుకంటే 1 నుంచి వదులుతా వచ్చింటే ఈ సమస్య వచ్చేది కాదు. ఫస్ట్ 1 వదలాలా, 2, 3 అది పోవాలి. 4 వదిలేరు, 5 వదిలేరు, 1 వదలనేసి ఒకేసారి కొరటి జనాలు పడిపోవడం వల్ల కొంచెం అక్కడ ఇబ్బంది జరిగింది. ఒక్కసారి గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు. వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగవాళ్ళు మెయిన్, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగవాళ్ళు అస్సలు ఇది లేదు. ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేసి ఇది లేదు. పూను తోసుకొచ్చడమే. లైన్లోనూ కూడా అలాగే ఉంటుంది, ఇక వదిలినప్పుడు కూడా అలాగే ఉంటుంది. పోలీసు యొక్క అశ్రద్ధ వల్లనే, పోలీసు వైపులోనే మనిషిని చచ్చిపోయారు. ఈ రోజు ఇక్కడికి వచ్చారు చచ్చిపోయిందానికి పీడికలు కాపలా కాస్తారు పోలీసులు. తెల్లాడి ఏం చేస్తారు, కార్తీక కాస్తారా? పోలీసు వైఫల్యమే, టీటీడీ అధికారుల వైఫల్యం, పోలీసు వైఫల్యం తప్పించుకుంటే కాదు. టీటీడీ పోలీసు అధికారుల వల్లనే చచ్చిపోయారు.